హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క పోస్ట్స్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలనేది నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దట్స్ బేస్డ్ ఆన్ శాలరీ, వర్క్ ప్రెషర్, మన ఫెస్టివ్స్కి లీవ్స్ కావాలంటే, లేదంటే ఫర్దర్ స్టడీస్కి చదువుకోవాలంటే ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేసి. ఎందుకంటే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మనం అప్లై చేసుకున్న ఉద్యోగం వచ్చినా సరే ఆ వర్క్ ప్రెషర్ వల్ల, లేదంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చి కూడా కొన్నిసార్లు తక్కువ పోస్ట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. సో అలాంటి కన్ఫ్యూజన్ అయితే ఎవరైతే కన్ఫ్యూజన్తో ఉన్నారో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ ఎవరైతే లైక్ చేయలేదో వీడియోని లైక్ చేయండి. అండ్ ఏంటంటే ఇందులో మనం మొత్తం ఉన్న 14 పోస్ట్ టైప్స్ని మనం 4 భాగాలుగా విభజించుకున్నాము. అంటే అది ఎలా అంటే వర్క్ ప్రెషర్ వచ్చేసి హై రిస్క్ ఏముంటుంది, దట్టు శాలరీ ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ దీని మీద బేస్ చేసుకుంటాం. సో అవి ఎలా ఉన్నాయనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అండ్ ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే, అంటే మాకు జాబ్ ఉంటే చాలు అండ్ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు అలాంటి వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసే పోస్ట్స్ ఏంటంటే, మనకి వర్క్ అనేది లెస్ ప్రెషర్ ఉండాలనుకుంటే మనం అసిస్టెంట్ వర్క్షాప్ ఆర్ అసిస్టెంట్ లోకోషెడ్, డీజిల్ అసిస్టెంట్, ఆపరేషన్ ఎలక్ట్రిక్, వీటికైతే ఓన్లీ ఎలా అంటే మనం ఎండలో వర్క్ లేకోకుండా ఒక కంపార్ట్మెంట్ ఇస్తారు, మనకి టాస్క్స్ ఇస్తారు. ఆ వర్క్ని ఒకళ్ళ కింద ఉండి మనం పని చేయడం, అంటే మొత్తం మనం చేయడం కాదు, మనల్ని గైడ్ చేస్తుంటారు. సో మనం చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే 8 hours షిఫ్ట్ అనేది ఉంటుంది. 8 hours షిఫ్ట్ అండ్ మనకి ఫెస్టివల్స్కి లీవ్స్ కానీ వర్క్ లోడ్ అనేది ప్రెషర్ అనేది ఉండదు అనమాట. మనకు ఒక టాస్క్ ఇస్తారు, మనం ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే సరిపోయిద్ది అన్నట్టు ఉంటుంది. అండ్ దీని బేసిక్ శాలరీ వచ్చేసి 27,700 ఉంటుందండి. అండ్ మన టీఏ అలా కలిపేసి ఇలా 3,600 మొత్తం కలిపి మనకి 31,300 వరకు మనకి చేతికి అనేది శాలరీ వస్తుంది. ఏంటంటే ఇది మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఫెస్టివల్స్ టైమ్స్లో లీవ్స్ కానీ ఈజీగా దొరుకుతాయి అనమాట. సో ఫీమేల్స్ కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇవి ఇచ్చుకోవడం బెటర్. మనకి శాలరీ అనేది హై శాలరీ రావాలనుకుంటే అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇవి చేస్తే మనకి శాలరీ అనేది ఎక్కువ ఉంటుందండి. నాకు వర్క్ ప్రెషర్ ఎలా ఉన్నా పర్లేదు, ఎంత దూరమైనా వెళ్తాను, నాకు హాలిడేస్కి లీవ్స్ లేకపోయినా పర్లేదు, శాలరీ ఉంటే చాలు, హై శాలరీ అనుకుంటే మీరు ఇది పోస్ట్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్ మిషన్ అన్నదానికి టోటల్గా 2,700 ప్లస్ టీఆర్వి ఒక 15,500, అలాగే హెచ్ఆర్ఏ అనేవి ఒక 3,600, ఇలా టోటల్ కలుపుకొని ఇన్ హ్యాండ్ మనకి 46,300 వరకు వస్తుందండి. హై శాలరీ వస్తుంది, 46,300 వరకు వస్తుంది. అండ్ అలాగే ఈ టీఎల్ అండ్ ఏసీ వచ్చేసి 27,700 ప్లస్ దీనికి 30,000 అనేవి వస్తాయండి, ప్లస్ 3,600 హెచ్ఆర్ఏ అనేది వస్తుంది. సో ఇన్ హ్యాండ్ టోటల్ శాలరీ 61,300 వరకు వస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ అన్నది అసిస్టెంట్ బ్రిడ్జ్ ఆఫీసర్ అన్నదానికేమో 27,700 ప్లస్ మనకు అలాగే 10,000 టీఎన్ఏ అనేసి వస్తుంది, ప్లస్ 3,600 హెచ్ఆర్ఏ అనేది వస్తుంది. సో ఇన్ హ్యాండ్ శాలరీ మనకి 51,300 వస్తుందండి. ఇవి శాలరీ బేస్డ్ అనమాట. అంటే ఇవి హై శాలరీ ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఎలా ఉన్నా పర్లేదు, మాకు శాలరీ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఇవ్వచ్చు. అది మనకి హై ప్రెషర్ అండి. ఎవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఇవి అయితే ఈ లాస్ట్ ప్రిఫరెన్స్లో యాడ్ చేసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ టీఆర్డి, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ గ్రేడ్ 4 అనేవి ఇవి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండే జాబ్స్ అండి. చాలా హై ప్రెషర్ ఉంటుంది అండ్ రిస్కీ కూడా. అండ్ మనకి లీవ్స్ కూడా చాలా రిస్కీ జాబ్స్ కూడా ఇవి. అండ్ మనకి లీవ్స్ అనేవి ఉండవు, ఫ్యామిలీతో గడపడానికి టైం తక్కువ ఉండదు. అలా అసిస్టెంట్ పీవే అనేదానికి 21 days డ్యూటీ చేస్తే 9 days హాలిడేస్ అట్లా ఇస్తారు. బట్ అదేంటంటే మనం మొత్తం టోటల్ ట్రైన్లోనే ఉండాలన్నమాట ఆ 21 days అనేది. అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళామంటే ఆ మొత్తం వెళ్ళేంత వరకు ట్రైన్లో ఉండాలి, మళ్ళీ అదే ట్రైన్ రిటర్న్ అయ్యే వరకు, వెనక్కి వచ్చే వరకు కూడా అదే ట్రైన్లో ఉండాలండి. సో అలా ఉంటుంది. అయితే వీటికి మనం చూసుకున్నట్టయితే ఈ 3కి కూడా అండి 27,700
3600, అలా ఇన్ హ్యాండ్ మొత్తం 31,300 అనేవి చేతికి వస్తాయి. ఈ గ్రేడ్ 4 అనే దానికి మాత్రం 27,700తో పాటు 2,700 ప్లస్ 3,600 అంటే టోటల్ మనకి 34,000 వరకు వస్తాయండి. సో లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఏమన్నా ఇమ్మంటే ఇదైతే ఇమ్మంటానండి నేనైతే. మేము చదువుకోవడానికి టైం కావాలి అనుకున్న వాళ్ళు, లేదంటే మోస్ట్లీ లేడీస్కి ప్రిఫరబుల్ పోస్ట్స్ ఏనంటే ఈ లెస్ ప్రెషర్ జాబ్స్ అని చెప్తానండి. అంటే ఈ వర్క్ షాప్స్ మనకి ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. మనకి ఇచ్చిన టాస్క్ మనం చేసుకోవడమే. అండ్ మనం ఎండలో తిరిగి ట్రాక్స్ అంతా తిరిగే పని కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు సుత్తులు, రాడ్లు వీటితో పని చేయాల్సి ఉంటుంది. బట్ 8 hours వర్క్ టైం అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఫెస్టివల్స్కి వాటికి హాలిడేస్ అవంతా కూడా ఇక్కడ ఈ ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్సెస్లో అయితే ఉంటాయండి. అలాగే మనకి హై శాలరీ, ఈ హై శాలరీ వాటిల్లో ఇవి చూస్ చేసుకోవచ్చు. ఇవి 1, 2, 3 పోస్ట్ ప్రిఫరెన్సెస్ కింద, అది కూడా ఇవి కూడా 1, 2, 3, 4 పోస్ట్ ప్రిఫరెన్సెస్ కింద ఇచ్చుకోండి. తర్వాత ప్రమోషన్ హై ఉన్నవంటే ఇవి. సో మనకి మెయిన్గా పాయింట్స్ మ్యాన్ అంటారండి. పాయింట్స్ మ్యాన్ అయితే ఓకే, గుడ్ జాబ్. బట్ మనకు ఒక్కొక్కసారి ఏంటంటే 8 hours పాటు ఒక్కోసారి 12 hours వరకు షిఫ్ట్ ఉంటాయండి. ఆ 12 hours షిఫ్ట్ ఉన్నప్పుడు కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి షిఫ్ట్ త్వరగా అయిపోయినప్పుడు మనకి కొంచెం చదువుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చదువుకోవడానికి అనేది టైం అయితే దొరుకుతుందండి. అండ్ దిస్ ఇస్ లాస్ట్ హై రిస్క్ జాబ్స్ అండి అవి. ఇక్కడైతే మనకి హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, చదువుకోవడానికి టైం ఉండదు. సో 24/7 వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి మనం. 24/7 కూడా వాళ్ళు ఎప్పుడు రమ్మంటే మనం అప్పుడు డ్యూటీ టైం అని కూడా ఉండదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నేను చెప్పే పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే. ఇక్కడ వరకు వీడియో చూసారు కాబట్టి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.